మండల కేంద్రం రేగోడ్లో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జిల్లా కలెక్టరు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఆదేశాల మేరకు రేగోడు మండలంతో పాటు దూసపల్లి, కొండాపురం గ్రామాలతో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజలకు అందించిన పథకాలను మాటల పాటల రూపంలో పాడుతూ తెలియజేశారు. మరి ఈరోజు భర్తలు అందించేందుకు మరి పథకాలు ఖచ్చితంగా వరకు కూడా పెంపకం చేయడం జరిగింది. అదన్నీ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మహిళలందరికీ కూడా డబ్బులున్నా లేకున్నా మరి ఆధార్ కార్డు ఉండే చాలు మరి ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాకుండా ఇలా నిరంతరం ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఆలోచించడం ఓకే, మరి ఎల్పర్ ఇంటికి వచ్చినట్టే కడిగేస్తామని మరి ఇలా ఖాళీ స్థలమును ఇల్లు కట్టుకుంటామంటే స్కూల్ వేరులకు పేదలకు మరి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మరి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరి అలాగే ఎత్తేసిన వ్యవసాయం బాగుపడది, రైతేసిన రాజ్యం ఉండదు అని చెప్పి గుర్తించిన సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి రేగోడ్ గ్రామానికి రావడం జరిగింది. సాంస్కృతిక సారథి కళా బృందం మరి గడప గడపకు చేరేందుకు మరి ఈరోజు ప్రతి మండలంలో 3 గ్రామాలను ఎంచుకొని ప్రతి ఇంటింటికి చేరాలనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఇంటింటికి చేరాలనే ఉద్దేశం కొద్ది గడప గడపకు అందేలాగా ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడది, రైతేడిసిన రాజ్యం ఉండదు అని చెప్పి 3 విడతలుగా మరి రుణమాఫీ చేసి ప్రభుత్వం ఇలా అలాగే మరి 4వ విడత కొంతమంది కాలేదని చెప్పి 4వ విడత కూడా మరి ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది. మరి మహిళలకు పెద్దపీట ఏ విధంగా వేసిందా అంటే మరి ఇలా ఆపదలో సంపదలో ఆధార్ కార్డు ఉంటే చాలు, డబ్బులున్నా లేకున్నా మరి రాష్ట్రమంతా తిరిగి మహిళలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారు. దాంతోపాటు ఇలా ఆరోగ్యశ్రీ కార్డు మరి 5 లక్షలే ఉండే ఇంతకుముందుకు ఇప్పుడు 10 లక్షల వరకు పెంపు చేయడం జరిగింది. ఉద్యమకారుల కోసం మరి ఇందిరమ్మ ఇండ్ల పేర్ల ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకేమో మరి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఉద్యమకారులకు 200 గదాల ఖాళీ స్థలం ఇస్తామని కూడా మాట ఇచ్చింది. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని చెప్పి కోరుకుంటూ పేరున మా కళాభివందనాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం